చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్కి రీసెంట్గా మ్యారేజ్ అయ్యి కొంతమందికి 1, 2, 3, 4 ఇయర్స్ అయిన తర్వాత కూడా కిడ్స్ లేకపోవడం అనేది మనం చాలామందిలో చూస్తూ ఉంటాం. ఇట్లాంటి వాళ్ళు ఏ టైంలో హస్బెండ్తో కలిస్తే ప్రెగ్నెన్సీ త్వరగా వస్తుంది, అలాగే వారిద్దరూ కూడా తినాల్సిన గుడ్ ఫుడ్స్ ఏంటి, అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి, ఇది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హస్బెండ్తో ఏ టైంలో కలిస్తే మంచిది అంటే ఓవులేషన్ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఓవులేషన్ టైం అంటే ఏమిటంటే పీరియడ్స్ వచ్చిన మొదటి రోజు నుంచి సుమారు 14వ రోజు దగ్గర అండం అనేది విడుదలవుతుంది. ఆ టైంలో ఓవులేషన్ అని అంటాం మనం. ఎప్పుడు కలిస్తే మంచిది హస్బెండ్తో అంటే ఓవులేషన్కి 2 రోజుల ముందు, ఓవులేషన్ రోజు, అలాగే ఓవులేషన్ తర్వాత రోజు కూడా, అంటే ఈ రోజుల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి పీరియడ్స్ మీకు ప్రతి 28 రోజులకు ఒకసారి వస్తే 13వ రోజు నుంచి 16వ రోజు మధ్య హస్బెండ్తో కలవడం అనేది చాలా మంచిది. అలాగే ఓవులేషన్ అయిన తర్వాత మీకు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే కొంచెం డిశ్చార్జ్ అవ్వడము తెల్లగాను, అలాగే స్టమక్లో లైట్గా పెయిన్ రావటము, ఇంకా ఫిజికల్ అటాచ్మెంట్ పైన కొంచెం ఆసక్తి ఉండటం అనేది సిమ్టమ్స్గా చూస్తూ ఉంటాము. అలాగే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయితే ఓవులేషన్ కరెక్ట్గా చెప్పడం కష్టం, కానీ ఓవులేషన్ అయితే మాత్రం సిమ్టమ్స్ ఈ విధంగా ఉంటాయి. అలాగే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రెగ్నెన్సీ రావడానికి తినాల్సిన గుడ్ ఫుడ్స్, అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే వైఫ్కి ఎగ్ క్వాలిటీ అండ్ హార్మోన్స్ కోసము ఆకుకూరలు, పాలకూర, మెంతికూర, గుడ్లు, పాలు, పెరుగు, శనగలు, పెసలు, కందిపప్పు, బాదము, ఆక్రోట్స్, వేరుశనగలు, ఫ్రూట్స్లో యాపిల్, అరటిపండు, నారింజ, ద్రాక్ష, ఇంకా చేపలు అయితే వారానికి 1-2 సార్లు తింటే సరిపోతుంది. ఇంకా బ్రౌన్ రైస్, జొన్నలు, రాగులు ఇవన్నీ కూడా ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియాన్ని ఇస్తాయి. ప్రెగ్నెన్సీ రావడానికి చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే హస్బెండ్ తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటంటే స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ కోసము పంప్కిన్ సీడ్స్, బాదము, ఆక్రోట్స్, ఎగ్స్, అరటిపండ్లు, చేపలు, పప్పులు, బీన్స్, టొమాటోస్, పాలు ఇవన్నీ కూడా స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీని పెంచుతాయి. ఇంకా ఇద్దరు కూడా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఎక్కువగా కాఫీలు, టీలు, ఇంకా ఎక్కువగా స్వీట్ ఐటమ్స్, డీప్గా ఫ్రై చేసిన ఫుడ్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అలాగే డైలీ కూడా వ్యాయామం చేయాలి, తేలికపాటి వాకింగ్ చేయాలి, నిద్ర అనేది సరిపడా ఉండాలి, టెన్షన్ అనేది తగ్గించుకోవాలి. ఇంకా వైఫ్కి డాక్టర్ చెప్పినట్లుగా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు ఇప్పించడం కూడా చాలా మంచిది.